అసలే వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతూ ఉన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఈ ఫ్లాప్ల పరంపర నుంచి బయటపడేందుకు ట్రెండ్ ను ఫాలో అయితే అది పెద్ద తలపోటుగా మారింది. దేశ సరిహద్దుల్లో జరిగే యుద్ధాలు, సైనిక చర్యల నేపథ్యంలో సినిమాలు తీస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని సల్మాన్ కూడా హిట్ కోసం గత ఏడాది ఆ బాటే పట్టాడు. బాలీవుడ్ లో చాలా వరకు పాకిస్తాన్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తూ ఉంటే సల్మాన్ చైనాతో ఇండియా క్లాష్ మీద సినిమాకు రెడీ అయ్యారు. ఆ చిత్రమే బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. కొన్నేళ్ల ముందు గాల్వాన్ లోయలో ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన చిన్నపాటి యుద్ధ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తీయాలని తలపోశారు. ఈ ఘర్షణలో విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన తెలుగు సోల్జర్ సంతోష్ కుమార్ పాత్రనే సల్మాన్ పోషిస్తున్నారు ఈ సినిమాలో. అయితే ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ బయటకు వచ్చినప్పటి నుంచి ఏది కలిసి రావడం లేదు. ఆ గ్లిమ్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడం టీమ్ ను నిరాశకు గురిచేసింది. ఇది చాలదన్నట్లుగా ఈ సినిమాపై చైనా నుంచి అభ్యంతరాలు రావడంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పేరును మాతృభూమిగా మార్చేశారు. ఇప్పుడేమో సినిమాలో ఎక్కడ కూడా చైనా ప్రస్తావనే ఉండకూడదని, ఇంకా చైనాను బ్యాడ్ లైట్ లో చూపించకూడదని, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసేలా కంటెంట్ ను నివారించాలని ప్రభుత్వ వర్గాల నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల సినిమాలో చాలా సన్నివేశాలను రీషూట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైంది. ఇప్పుడు దాదాపుగా సినిమా పూర్తయిన దశలో రీషూట్లు అంటే అది చాలా భారం అవుతుంది. ఇంత కష్టపడి సినిమాకు ఆశించిన ఫలితం వస్తుందా అంటే అది సందేహంగానే ఉంది. మొదట రిలీజ్ చేసిన గ్లిమ్సే ఆకట్టుకోలేదు. పైగా టైటిల్ మార్చి చైనా ప్రస్తావనే లేకుండా ఒక కల్పిత కథలా గాల్వాన్ యుద్ధాన్ని తెరపై చూపిస్తే ఏం కిక్కుంటుందన్నది పెద్ద ప్రశ్న. చైనా ప్రస్తావన లేకుండా సినిమా తీసినా కూడా సైనికులను చైనీయుల్లా చూపించినా రేపొద్దున్న అభ్యంతరాలు తలెత్తే అవకాశాలను కొట్టిపారేలేం. ఇది రియల్ స్టోరీ అని చూపించకపోయినా, చూసే కథ వాస్తవికంగా అనిపించకపోయినా ఈ సినిమా ప్రేక్షకులు కోరుకున్న అనుభూతిని ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది అయోమయమే. అసలే సల్మాన్ ఫ్లాప్లో ఉన్నాడు. ఈ సినిమా తీస్తున్న అపూర్వ లఖియా సైతం ఫ్లాప్ డైరెక్టర్. ఇలాంటి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కథను మధ్యలో మారిస్తే పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. మేకింగ్ దశలో ఉండగానే సినిమా ఫేట్ ఏంటనేది ముందే నిర్ణయం అయిపోయిన పరిస్థితి. ఈ స్థితి నుంచి సల్మాన్ మూవీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.